హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రసం. హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు రసం 1 కప్పు, ఆయిల్ 4 స్పూన్లు, కారం 1 స్పూను, ఎండుమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా తీసుకోండి, టమాటా ముక్కలు 2 టమాటాలు కట్ చేసుకోండి, మిరియాలు 1 స్పూను, వెల్లుల్లిపాయలు 1, పసుపు చిటికెడు తీసుకోండి, జీలకర్ర 1 స్పూను, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 5, కరివేపాకు కొద్దిగా తీసుకోండి, ఉప్పు రుచికి సరిపడా, దీంట్లోనే ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. ముందుగా మనం కడాయిలో 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాము. దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని, టమాటా ముక్కలు కూడా ఈ వాటర్లోనే వేసుకోవాలి, కరివేపాకు కొద్దిగా, దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా చింతపండు రసం, పసుపు కొద్దిగా వేసుకోండి, ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి, కారం 1 స్పూన్ వేసుకోండి. దీన్ని మనం ఒక 15 నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలి. ఈ చారు మరిగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, దీంట్లోనే ఎండుమిర్చి సన్నగా తుంచి వేసుకోండి, అలాగే జీలకర్ర, ఆవాలు కొద్దిగా చిటపటలాడనివ్వండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని ఈ రసంలో వేసుకోవాలి. చివరగా మనం దంచిపెట్టుకున్న మిరియాలు, జీలకర్ర మిశ్రమాన్ని దీంట్లో వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ రసం మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.